గోల్కొండ కోట ముఖద్వారం దగ్గర గౌరవ వందనాన్ని స్వీకరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జాతీయ పతాక వేడుక ప్రధాన కేంద్రం వేదిక రాణిమహల్లో ఉంది. అదిగో రాణిమహల్ దగ్గరికి వేంచేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. కళాకారులందరూ వారి వారి కళారూపాలతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతోత్సాహాన్ని సమర్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జానపద, గిరిజన, దక్కని కళారూపాలు కళాకారులారా ఒక్కసారి మీ ఉత్సాహంతో మీ నేత్రోత్సవం చేయండి. డప్పులు, డోళ్ళు, ఒగ్గుడోళ్ళు, నగారా అందరూ కళాకారులు స్వాగతం చేస్తున్న కోరుతున్నాం. తెలంగాణ సాంస్కృతిక శోభను, గిరిజన కళారూపాల వైభవాన్ని, జానపద కళల ప్రభావాన్ని చెప్పే డప్పులు, మహిళల డప్పులు, పురుషుల డప్పులు, ఒగ్గుడోళ్ళు, బోనాలు, కోలాటాలు, పేరిణి, కళాకారులందరికీ ధన్యవాదాలు. కళాకారులందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం, సుస్వాగతం. కళారూపాలు ధన్యవాదాలు అందుకోండి. మరోమారు శుభాకాంక్షలు. కళాకారులందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తోంది. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జాతీయ పతాకాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించేందుకు వేంచేశారు. Our Honorable Chief Minister, sir.